హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో సండే బ్లాగ్ అయితే చూద్దామండి. సండే మేము ఏం స్పెషల్స్ చేసుకున్నాం, ఏం చేసాం అనేది బ్లాగ్లో అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడు మనం బ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం. మార్నింగే బ్రేక్ఫాస్ట్, ఈరోజు సండే కదండి, ఎగ్ ఆమ్లెట్ అయితే వేసాను. ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఎగ్ ఆమ్లెట్ వేసాను మార్నింగే. మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు అనేది వ్లాగ్ లో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేను కొత్తగా ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ప్లేలిస్ట్ లో ఉంటుంది, నా ఛానల్లో ఉంటుంది. ఇక్కడ ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేస్తున్నాను మార్నింగే బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చికెన్ అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్. చికెన్ కర్రీ వండాను. చికెన్ కర్రీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ముందు బ్లాగ్స్ లో ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఈ అట్టు అయితే రానంటుంది, బతిమాలి అయితే వేసానండి ఈ అట్టుని. ఇలా వేసుకున్నాక టిఫిన్ అయితే చేసేసానండి. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మనం ఎగ్ దోశ వేసుకుని ఎగ్ లో సాల్ట్ ని కారం కలుపుకొని ఇలా దోశ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే. ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి, బాగానే వచ్చింది. టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉందండి. దీంట్లో టమాటా సాస్ ఏమైనా సాస్ ఉంటే అది ఉంచుకొని తింటే బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా చేశాను సండే. మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి వీడియోస్ చేయడానికి. ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ నేనైతే తినేసానండి టిఫిన్. మా ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేశాను. టిఫిన్ అయిపోయిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఫిల్టర్ ఫేస్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఫిల్టర్ ఫేస్, ఏ ఫేస్ ఎలా ఉంది అనేది చెప్పండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. టిఫిన్ అయితే బాగుందండి. నెక్స్ట్ వంట ప్రాసెస్ లోకి వెళ్తే చికెన్ అయితే తీసుకొచ్చారు. చికెన్ అయితే కడిగి పెట్టేసుకొని మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మసాలా అయితే మేము మసాలా స్పైసెస్ ఏమి ఎక్కువ యూజ్ చేయము. ఇక్కడైతే రసం కూడా పెట్టేశాను. చికెన్ ఉన్నదంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆబ్వియస్ గా రసం అయితే ఉండాలి కదా, రసం పెట్టేశాను. పక్కన అన్నం అయితే వండేసానండి. మేము స్పైసెస్ అయితే ఎక్కువ యూజ్ చేయము. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగాలు పేస్ట్ చేసేసి ఆనియన్ పేస్ట్ చేసి కుక్ చేస్తానండి. పక్కన రైస్ కూడా పెట్టేశాను. ముందు చికెన్ అయితే బాయిల్ చేసుకుంటానండి. సాల్ట్ ని ఆయిల్ వేసుకుని ఉడికించేసుకుంటాను. దానివల్ల ఏంటంటే చికెన్ పీస్ విడిపోకుండా ఉంటుందండి. బాయిలర్ అయితే విడిపోకుండా ఉంటుంది. బొంత అయితే కొంచెం ఫాస్ట్ గా కుక్ అవుతుంది. చికెన్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో ఆయిల్ వేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అదంతా ఫ్రై చేసుకుంటున్నాను. ర్యాండమ్ గా తీసిన వీడియో. చికెన్ కర్రీ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇందులోనే ఉప్పు, కారం అన్ని వేసేసుకున్నాను. తర్వాత అయితే వాటర్ అయితే పోసేస్తున్నామండి. బొంత కాబట్టి చాలా టైం అయితే పడుతుంది ఉడకడానికి. చాలా టైం పడుతుంది, ఒక 1 hour అన్నా పడుతుంది. కుక్కర్లో వండొచ్చు కదా అనుకోవచ్చు మీరు. కుక్కర్లో కర్రీస్ మా హస్బెండ్ అయితే ఇష్టపడరండి, గ్యాస్ మీద వండమంటారు. కుక్కర్లో కర్రీ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ గ్యాస్ మీద బొంత కూడా అయితే కనీసం 1 hour అయినా పడేస్తుంది ఉడకడానికి. ఉప్పు కారం అంతా బాగా పట్టేసి ఇక నీళ్ళు అయితే వేసేస్తున్నాను. ఇది బాగా దగ్గరికి అయితే ఉడకాలి. మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవ్వండి. కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. ఈవినింగ్ వచ్చి మా హస్బెండ్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. సండే స్పెషల్, మామూలుగా ఎండ అవ్వకూడదు కదా మనకి సండే అంటే, బిర్యానీ అయితే తీసుకొచ్చారండి. చూసారా కర్రీలో ఆయిల్ అయితే తేలిపోతుంది కదా, దగ్గరికి అయిపోయింది. రసం ఉంటుంది కాబట్టి మేమైతే ఇలా దగ్గరికి వండుకుంటామండి కర్రీస్.
ఇక్కడైతే కర్రీ దించేసాను. అండ్ ఈవినింగ్ వచ్చి మా హస్బెండ్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. బిర్యానీతో అయితే మా సండే అయితే ఎండ్ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.